शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 5వ భాగము. బ్రహ్మచర్య వ్రతనిష్టలో గురుకుల జీవితములో భాగముగా బాలశంకరులు ఒక నిరుపేద బ్రాహ్మణి గృహమునకు వెళ్లి భిక్షను అర్థించడము, ఆమె ఇంట ఏమీ లేక ఒక ఉసిరికాయను బ్రహ్మచారి జోలిలో వేయడము, ఆమె దీనస్థితికి చలించిపోయిన బాలశంకరులు లక్ష్మీదేవిని ఆ స్త్రీకి ధనరాశులను ప్రసాదించమని ప్రార్థించడము, అందుకు జగజ్జనని లక్ష్మీదేవి ఆ స్త్రీ గత జన్మములలో ఏ దానములు చేయలేదని ముందుగా నిరాకరించిన తరువాత శంకరుని కోరికపై ఆ ఇంట బంగారు ఉసిరికాయల ధారను కురిపించడము మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. తరువాత జరిగిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. కాలడి శంకరుని జీవితములో ప్రతిరోజు ఒక మహాద్భుతమైన ఘట్టమే. తాను స్వయముగా ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి అవతారమైన తనకు గురువు అవసరము లేకపోయినా లోకులందరూ కూడా గురువు దగ్గర విద్యను అభ్యసించవలసినదే అన్న విషయమును తెలియజేయడానికి తాను కూడా 7 ఏళ్ల వయసు నిండే వరకు గురు శుశ్రూషలు చేస్తూ వేదాంగములతో పాటు అనేక విద్యలను అభ్యసించారు. ఈ విధముగా సకల విద్యా పరిపూర్ణులై గురువు యొక్క అనుమతిని పొంది తన గృహమునకు తిరిగి వచ్చి మాతృమూర్తిని సేవిస్తూ ఆమెకు సపర్యలు చేయసాగారు. మాతృదేవో భవ అన్న సూక్తిని ఆయన తాను ఆచరించి చూపారు. ప్రాతకాలములోనే లేచి సంధ్యావందనము మొదలైన కార్యములను ఆచరిస్తూ నిత్యము వేద పఠనము చేస్తూ కొంత సమయము మాతృసేవలో గడుపుతూ ప్రకాశముతో వెలిగిపోతున్న బాలశంకరుని వద్దకు బాలురు, యువకులు, వృద్ధులు ఇలా ఒకరేమిటి అందరూ కూడా ఆయనతో సంభాషించి అమితానందమును పొందుతుండేవారు. తల్లి అయిన ఆర్యాంబ కూడా కుమారుడైన శంకరుని మధురమైన పలుకులకు అతని శాస్త్ర పటిమకు ఎంతో మురిసిపోతూ తదేకంగా అతని వైపు చూస్తూ అంతులేని ఆనందమును పొందుతూ ఉండేది. ఈ విధముగా రోజులు గడవసాగాయి. బాలశంకరులు తన జీవితములో మరొక విజయ ఘట్టమును ఆవిష్కరించే సమయము రానే వచ్చింది. ప్రతిరోజు తల్లి ఆర్యాంబ స్నానమునకు పూర్ణానదికి వెడుతుండేది. ఆ నది కొద్ది దూరములో ఉండేది. ఒకరోజు యథావిధిగా స్నానమునకు పూర్ణానదికి వెళ్లిన తల్లి ఆర్యాంబ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటికి రాలేక అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఇంటి వద్ద వేదాధ్యయనము చేసుకుంటున్న బాలశంకరులకు కొంతమంది గ్రామస్తులు ఈ విషయమును తెలియచేశారు. వెంటనే శంకరులు పూర్ణానది వద్దకు వెళ్లి ఎండవేడిమి యొక్క తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లిపోయిన తల్లికి సపర్యలు చేసి గ్రామస్తుల సహాయముతో ఆమెను గృహమునకు తీసుకువచ్చారు. పూర్ణానదిలో స్నానములకై అంత దూరము ప్రతిరోజు వెళ్ళలేకపోతున్నదని గ్రహించిన బాలశంకరులు పూర్ణానదిని, గంగాదేవిని భక్తిపూర్వకంగా ఎన్నో స్తోత్రములతో స్తుతించి తన తల్లి యొక్క అశక్తతను తెలియజేసి పూర్ణానదిని తన గృహమునకు సమీపించాలని ప్రార్థించారు. ఆయన సభక్తిపూర్వకముగా చేసిన స్తుతులకు అత్యంత ప్రసన్నురాలైన గంగామాత శంకరుని ముందు ప్రత్యక్షమై, వత్స, నీ కోరిక రేపు ఉదయమునకు ఫలిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది.
బాలశంకరుడు అప్పటి నుండి ఆ రోజు అంతా పూర్ణానదిని అనేక స్తోత్రములతో స్తుతిస్తూ గడిపారు. తెల్లవారింది. గ్రామస్తులు నిద్రలేచే సమయానికి పూర్ణానది శంకరుల గృహమునకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయమునకు దగ్గరగా ప్రవహించసాగింది. అత్యంత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయిన గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందముతో ఆ పవిత్రమైన నీటిలో ఆనందముగా మునకలు వేస్తూ తన్మయత్వమును పొందసాగారు. ఈ విధముగా కేవలము తన సంకల్ప మహిమతో అత్యంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానవాతీతమైన కృత్యమును నెరవేర్చి బాలశంకరులు తన జీవితములో మరొక మహాద్భుతమైన విజయమునకు తెరలేపారు. అది కాలడి శంకరునిగా పుడమిపై అవతరించిన కైలాస శంకరుడు దర్శింపజేసిన మహాద్భుతం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఈ విషయమును జనుల ద్వారా గ్రహించిన కేరళ రాజైన రాజశేఖరుడు ఒక పటపుటేనుగును ఆదిశంకరుల వద్దకు పంపి ఆయనను తన గృహమునకు విచ్చేసి ఆయన పాదధూళితో తన గృహమును పావనము చేయవలసినదిగా అర్థించాడు. రాజశేఖరుని అపారమైన భక్తి శ్రద్ధలకు ఎంతో సంతోషించిన బాలశంకరుడు ఆ వచ్చిన సేవకునితో భిక్షాటన చేత, అగ్ని కార్యముల చేత, నిరంతర వేదపఠనం చేత గడిపే తమ బోటి వారికి గజారోహణము, అశ్వారోహణము మొదలైన భోగములు వర్జితములని వివరించి రాజ్యమును సుభిక్షంగా పరిపాలించి ప్రజలను సక్రమమైన మార్గములో నడిపించమని సందేశమును పంపారు. శంకరుల ప్రబోధమును విన్న మహారాజు రాజశేఖరునకు ఆ మహాత్ముని దర్శించాలన్న కోరిక తీవ్రమై ఆయన వద్దకు వచ్చి జింక చర్మమును ధరించి తోటి బ్రహ్మచారుల మధ్య ప్రకాశమానుడై వెలుగుతూ సాక్షాత్ శంకర స్వరూపుడు, ఉత్తమ గుణ సంపన్నుడు, ముఖమున చిరునవ్వు కలిగిన వాడు, బ్రహ్మవర్చస్సు కలిగిన వాడు అయిన శంకరులను దర్శించి నమస్కరించాడు. రాజశేఖరుని కోరికపై శంకరుడు ఆయనకు వేద విహితమైన యజ్ఞమును ఆచరించమని, తద్వారా అతనికి పుత్రప్రాప్తి కలుగుతుందని వరమిచ్చారు. బాలశంకరుల దర్శన భాగ్యమును, పుత్రప్రాప్తి వరమును పొందిన రాజశేఖరుడు ఎంతో ఆనందముతో వెనుదిరిగాడు. ఈ విధముగా తన మాతృమూర్తి అయిన ఆర్యాంబకు సకల ఉపచారములను చేస్తూ ఆమెకు ఏ విధమైన కష్టము కలుగకుండా ఆమె పట్ల అత్యంత ప్రీతితో ఉంటూ కాలము గడపసాగారు బాలశంకరుడు. ఇక్కడ మనము ఒక విషయమును గ్రహించాలి. శంకరుడు పుడమిపై అవతరించినది ధర్మస్థాపన చేయడానికి, అవైదిక మార్గములను బోధిస్తున్న వారిని ఖండించడానికి. బ్రహ్మచర్యమును గురుకులవాసములోను, మాతృమూర్తి యొక్క సేవలోనూ గడుపుతున్న బాలశంకరుడు తన అవతార ప్రయోజనమును ఏ విధముగా సాధించదలచారు అన్న విషయమును మనము తదుపరి భాగములో గమనిద్దాము.